నాగేశ్వరి ఇప్పుడు భర్తల్ని బ్రూడ్రమ్ లో వేసేసి కనబడనీయకుండా చేసేస్తున్నారంట. అవును, అది నా కుక్కర్ లో వేసి ఆ చూకే లేకుండా చేస్తున్నారంట. అదే ఇప్పుడు ట్రెండింగ్. కానీ చేస్తే మొగులే లేకుండా పోతారు. మొగుడు లేకపోతే మెండగాళ్ళు పెట్టుకొని నీచోళ్ళు బతుకుతారా? అమ్మా ఒకడు అందాన్ని చూసి మోహిస్తాడు. భర్త అనేవాడు తాళి కట్టిన భార్య బాగుండాలని కోరుకుంటాడు. మోహించేవాడు నడి రోడ్డును వదిలేస్తాడే. కానీ భర్త భార్య కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాడు. కుటుంబం కోసం ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధపడతాడు. కామానికి లొంగిపోయి వ్యామోహాన్ని చూసుకొని కట్టుకున్న భర్తని మోసం చేసి బతికే బతుకు ఒక బతికే నచ్చి వేరే వాడి కోసం నుదుటిన సింధూరం దుడిచేస్తే ఆ సింధూరం వెనక భార్య కోసం భర్త కష్టపడే రక్తపు కన్నీరు గురించి తెలుసుకోరా? భర్తను దొక్కేసి వేరే వాడితో సుఖపడాలనుకున్న ఆడదే ఈ సమాజంలో గౌరవంగా బతకగలదా? భర్త నమ్మకాన్ని ముక్కలు చేసే ఏ ఆడదాన్ని ఈ సమాజం బతకనీయదు. పరాయి వాడు ఆటు బొమ్మలాగా వాడుకుని వదిలేస్తాడు. కానీ కట్టుకున్న మొగుడు ఇంటికి వెళ్ళాలని భార్యని దేవతలాగా చూస్తాడు. ఆ గౌరవాన్ని కాళ్ళ రాసి లోకం అసహించుకునే బతుకు ఆడదానికి అవసరమా? రేయనక పగలనక కష్టపడి నచ్చిన చీరలన్నీ తీసిచ్చి కావలసిన నగలన్నీ చేయించి భారీ కళ్ళల్లో ఆనందం చూడడానికి భర్త సర్వస్వం కోల్పోతే ఆ భర్త విలువ తెలియదా? భర్త దూరం అయ్యాక ఏడ్చే ఏడుపు కంటే ఉన్నప్పుడు పంచే చిరునవ్వు ఎంతో గొప్పది. ఆడది దలుచుకుంటే ఇల్లు స్వర్గం అవుతుంది, కాళ్ళ రాస్తే శ్మశానం అవుతుంది. పరాయోడు చూపించేది 4 రోజుల భోగాతం. దానికోసం దేవుడిచ్చిన జన్మ జన్మల బంధాన్ని వదులుకుంటారా? సంసారాన్ని చితిమంటల్లో తగలబెట్టుకుంటారా? కామం కళ్ళకు గమ్మితే కట్టుకున్న వాళ్ళు కన్నవాళ్ళు కనిపించరు. ఒక్కటి చెప్తానేనండి, కట్టుకున్న భార్య అన్నంలో విషం కలిపిన నా పెళ్ళాం అమృతం లాంటి వంట చేసిందని కళ్ళు మూసుకొని తినేసే అంత అమాయకుడు భర్త. అంతగా నమ్మే భర్త గుండెల్లో గుణపం దింపుతారో? ఈ రోజు మొగుడికి ద్రోహం చేయొచ్చు, పరాయోడు చేయి పట్టుకోవచ్చు. రేపు మీకు పుట్టబోయే బిడ్డలో అమ్మాని పిలవడానికి కూడా సిగ్గుపడతారే. తప్పు చేసే ఆడదాన్ని ఊరు వాడ సమాజం ఏది క్షమించదు. ఒక్క క్షణం ఆనందం కోసం పరిగెత్తే సమాజంలో అందరూ కాకరించి మొఖాన్ని ఊస్తే ఆ బతుకు అర్థమవడది. అలాంటి నీచుప కూతుళ్ళని కన్న తల్లిదండ్రులు రచ్చబండ ముందు తల ఉంచుకొని నిలబడితే కట్టుకున్నాన్ని ముంచేసిందని లోకమంతా తల్లిదండ్రుల మీద ఊసేస్తుంటే ఆ అవమానం భరించలేక కన్న తల్లిదండ్రులు పురుగుల ముందు దాగి సావాలా? మొగుడు ప్రాణం తీసిన ఏ ఆడది ఈ భూమి మీద ప్రశాంతంగా బతికిన చరిత్ర లేదు, రాసి పెట్టుకో. అమ్మా మేము ప్రశాంతంగా బతుకుతామమ్మా, ఎందుకని నేను మాటలు మాట్లాడుతున్నావా? మేమేమన్నా తప్పు చేసినామత్తా? మాకు ఇన్ని చెప్తున్నావు. తప్పు చేయాలనే ఆలోచన మనం మాట్లాడుకునే మాటల్లో నుంచే వస్తుంది. చిన్న బిడ్డను పక్కన పెట్టుకొని బ్లూ డ్రమ్ము కుక్కర్లు ఇవేన్ని మాట్లాడేది. ఖాళీగా పెళ్లి కాని పిల్లకాయలు కూర్చుంటే చదువు గురించి మాట్లాడాలి, పెళ్ళైన వాళ్ళు కూర్చుంటే సంసారం బాధ్యతల గురించి మాట్లాడుకోవాలి.